అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. అనేక మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకొని దాదాపు 500-600 మంది నిరుద్యోగులని ఈ రోజు పిట్టలను కాల్చినట్ల కాల్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 మాసాలు కావచ్చిన ఈ రోజు దాదాపు 40,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ భర్తీ చేసి నియామక పత్రాలు ఇస్తుంటే ఓర్వలేని ఈ టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మా యొక్క నాయకుని దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే వాళ్ళు దహనం చేసిండ్రో దాంట్లో పసుపుతోని మీ రోజు శుభ్రం చేయడం జరిగింది. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకున్నారా, 7.5 ఏళ్ళు ఇదే ఆర్ట్స్ కాలేజ్ గడ్డ మీద అనేక పోరాటాలు చేస్తుంటే కేసీఆర్ సంకనాకిన మీరు ఏ రోజు ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మేము ఈ ప్రజాపాలనలో 6 మాసాల్లోనే దాదాపు 40,000 ఉద్యోగాలను ఈ రోజు పట్టాలు ఇస్తుంటే ఓర్చుకోలేని ఈ దౌర్భాగ్య స్థితిని ఖచ్చితంగా నిరుద్యోగుల ఆలోచన చేయలే. ఈ రోజు పట్టుమని 6 మాసాలు ఇట్లా కాలే. ప్రభుత్వానికి అయిన అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు కోట్లాది కోట్ల అప్పులు ఉన్నాయి. ఇట్లా ఈరోజు నిరుద్యోగుల పక్షాన నిలబడదాం, నిరుద్యోగులకు భరోసానిద్దామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాలు తీసుకుంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 1 2 సార్లు 3 సార్లు ఈరోజు అమ్ముడుపోయిన ఆ యొక్క ప్రభుత్వంలో ఈరోజు ఒక నిష్ఠతో గొప్ప కార్యంతో గ్రూప్ 1ని సిద్ధం చేసిండ్రు. దానితో పాటు డిఎస్సి కానీ 5,000 డిఎస్సిని ఈరోజు దాదాపు 12,000 పోస్టులను పెంచి నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వాన్ని బుడిజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల నిరుద్యోగులారా, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీ యొక్క అండతోని ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు విశ్వసించదు. ఈ యొక్క కళ్ళబొల్లి మాటలకు ఎప్పుడు ఇట్లా మీరు విశ్వసించొద్దు. గత 10 ఏళ్ళకెళ్ళి ఎవడైనా మాట్లాడా, ఏ బీఆర్ఎస్ ఓడైనా ఏ బీజేపీ ఓడైనా మాట్లాడా. ఈరోజు ప్రజల పక్షాన, ఈరోజు నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మీరందరూ నిశ్చింతంగా చదువుకోండి. ఈరోజు భవిష్యత్తులో గొప్పగా తెలంగాణను పునర్నిర్మించుకుందాం. ఈరోజు ఈ పాటుపడ్డ తెలంగాణని ఒకవైపు అభివృద్ధి వైపులో తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రికి మీరందరూ సపోర్ట్గా ఉండాలని రేవంత్ అన్న గారి నాయకత్వం